గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇవాళ 7 తర్వాత రెఫరల్ ఇస్తాను. రెఫరల్ ఇచ్చే ముందు మీకు వాయిస్ ఇస్తాను. అయితే మీకు మెయిల్, ఫోన్ నెంబర్ ఉండి సరిపోతుంది. తర్వాత దానికి ఏదో ఒక ప్రూఫ్ అనేది తర్వాత మీరు ఇవ్వచ్చు. అది స్టార్టింగ్లోను ఇప్పుడు ఇచ్చిన పర్లేదు, తర్వాత ఇచ్చిన పర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినా పర్లేదు, ఇస్తే సరిపోతుంది. అయితే మెయిల్ విషయంలో మీకు ఒకటి చెప్పాలా. కిబోలో ఉన్నది లేదా క్యూ లైఫ్లో ఉంది, అంటే ఇక్కడి నుంచి వెళ్తారా అక్కడి నుంచి వెళ్తారా అని దాని మీద అనమాట. కిబోలోను, వ్యాలెట్లోను, ఎక్స్చేంజ్లోను ఒకటే రిఫర్ ఉండాలి, ఒకటే మెయిల్ ఉండాలి. ఎక్స్చేంజ్లోను మెయిలే, కే వ్యాలెట్లో ఉండాలి, కే వ్యాలెట్లోను మెయిలే, కిబోలో ఉండాలి. ఒకవేళ కిబోలోను కాకుండా క్యూ లైఫ్లోకి మీరు ఆల్రెడీ పంపించుకుంటే క్యూ లైఫ్లోను ఉన్నదే ఎక్స్చేంజ్లోను కే వ్యాలెట్లోను ఉండాలి. అలాగే ఇప్పుడు మనం ఈ స్కాండ్ ప్రాజెక్టులు కూడా అదే మెయిల్ పెట్టండి, ఒకటే మెయిల్. కొత్త వాళ్ళు అనుకోండి, స్కాన్లోని ఇచ్చినటువంటి మెయిల్లే, ఈ స్కాన్లోని ఇచ్చిన మెయిల్ ఏది ఉందో అదే మెయిల్తో కేవలెట్ ఎక్స్చేంజ్లోనూ వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్చేంజ్లో కాయిన్ తీసుకొని ఆ కాయిన్ తీసుకొచ్చి స్కాన్లో వాడుకోవడానికి అవుతుంది త్రూ కేవలెట్ అనమాట. కాబట్టి ఈ ఈ ప్యారలల్ వర్క్ ఏది ఉందో ఇక్కడున్న మెయిలే మిగతా రెండింటిలో ఉండాలనేది గుర్తుపెట్టుకొని అది అందరికీ చెప్పండి. ఓకే డాడీ, మీరు చేసుకున్నప్పుడే కరెక్ట్గా టైప్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మెయిల్ మార్చండి డాడీ, ఫోన్ నెంబర్ మార్చండి డాడీ, పేరు మార్చండి డాడీ అని అడగండి, ఎందుకంటే అవ్వదు. ముందుగానే చెప్తున్నాను, మీరు కంగారు లేకుండా చేసుకోండి. థ్యాంక్ యూ డాడీస్. నేను 7 to 8కి మీకు మెసేజ్ ఇచ్చి ఇస్తాను. ఈ స్కాండ్ ప్రాజెక్ట్లో ఎక్కువగా ఎవరైతే పార్టిసిపేట్ చేసి మంచి టీంని ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళకి అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా కాయిన్ యూటిలిటీ అనేది క్యూసిసి భారీగా పెరుగుద్ది. ఆ తర్వాత డీకాయిన్ కూడా ఇందులోకి వస్తుంది. దీనికోసం ఏమి ఎవరి దగ్గర డబ్బులు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు తీసుకోకండి. ఫ్రీ రిఫరల్ ఇది. స్కై అండ్ ఫ్రీ రిఫరల్ క్యూసిసి కాయిన్ క్యాష్ మైనింగ్. అంటే కాయిన్ వస్తుంది, క్యాష్ కాదు. కాబట్టి ఒక కాయిన్ వాల్యూ ఏంటో మనం చూసాం. మన ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్ మీకు తెలుసు, అందులో మైనింగ్ చేసుకున్న కాయిన్ కూడా మీకు తెలుసు. అందువల్ల ఒక అద్భుతమైనటువంటి ఈ కాయిన్ క్యాష్ మైనింగ్ అనేది చేయొచ్చు, అది ఫ్రీగా. దీంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను మీకు రన్నింగ్లో చెప్తాను. మనం మరికొద్ది రోజులు లోపు పడితే, అంటే పని చేసుకుంటూ పోతే, ఇప్పుడు అందరి దగ్గర ఉన్నటువంటి అకౌంట్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నేను చెప్పినట్టుగా క్యాష్ తీసుకుంటాడా, రన్నింగ్ నుంచి చేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాయిన్ విలువేడు తెలియచేయండి, వాళ్ళకి నచ్చితే ఉంచేసుకుంటారు, నచ్చకపోతే దాన్ని మనం అనుకున్నట్టు చేయండి. కాబట్టి ఇప్పుడు ఈ స్కాన్ మీద దృష్టి అంతా పెట్టండి. నాకున్న పరిజ్ఞానంలో ఈ నెలలో కొంతవరకు అకౌంట్స్ క్లోజ్ అయిపోయినా ఇంకా కొన్నింటికి, అంటే ఈ నెలలోనే స్టార్ట్ చేస్తున్నాం మనం వాళ్ళ అకౌంట్స్ అన్నింటికి మనం వెళ్ళి చేయటం అనేది. అలా స్టార్ట్ చేసినప్పుడు ఈ మంత్లో కొన్ని క్లియర్ అయిపోతాయి. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే
వాటికి పాస్వర్డ్ లేదు, యూజర్ నేమ్ లేదు, నా ఫోన్ నెంబర్ పోయింది, ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు అవునా కాదా, వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఇది తెలుసండి, ఆడేనండి అని చెప్పేస్తే అవ్వదు. ఎందుకంటే దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసి చేద్దాం. ఆల్రెడీ అన్ని క్లియర్గా ఉన్నాం, 90% ఆల్రెడీ స్వాప్ చేస్తారు లేదా అమ్ముకున్నారు, ఏదో ఒకటి అవకాశాలు అన్నింటిలో వాడేసుకున్నారు. ఆ 10%ఏ ఇప్పుడున్నారు. ఆ 10%లోనే ఇవన్నీ ఉన్నాయి. ఆ 10%లో కూడా ఓ 1% క్లియర్గా ఉన్నోళ్ళు ఉన్నారు, తెలిసి లేకపోతే కొంతమంది. కాబట్టి ఇవన్నీ ఒక్కోటి చేసుకెళ్ళిపోదాం. కొద్ది కొద్ది కష్టపడితే మొత్తం మార్చి కల్లా మొత్తం మనకు ఉన్నాయన్నీ, అంటే డబ్ల్యూఎస్లో ఉన్నాయి కానీ ఏదైనా సరే మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. అవన్నీ అంటే డీకాన్ ఇచ్చేస్తే ఇంకా అవన్నీ క్యాష్ ఇవన్నీ క్లియర్ ఈజీగా అయిపోతాయి. కొంచెం ఓపు పట్టి ఎప్పటిలాగే చేసుకురండి. మన కాయిన్కి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మనం ఆల్రెడీ నిరూపించాం. మనం చేసే ప్రతి ప్రాజెక్ట్లోనూ మనం ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టుల్లోకి అయితే వస్తున్నామో, ఎంత సేల్కి అయితే వెళ్తున్నామో, ఇండియా అంతా, వరల్డ్, ప్రపంచం అంతా వెళ్తున్నప్పుడు ఐఎస్డిటిఏ ప్రధానం. ఐఎస్డిటి మీదే వెళ్తాం. యుఎస్డిటితో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ మన స్కైండ్ ప్రాజెక్ట్లో మాత్రం ఐఎస్డిటి మీదే వెళ్తాం మనం. దాన్ని యుఎస్డిటి పోటీకి వెళ్తున్నాం. నేను డీకాయిన్ పోటీకి వెళ్తానని చెప్పాను, అలాగే వర్క్ చేసుకెళ్తున్నాను. ఇప్పుడు ఐఎస్డిటికి యుఎస్డిటి మీద పోటీకి వెళ్తున్నాను. ఇప్పుడు పోటీ అంటే వేరే ఉద్దేశం కాదు, వాళ్ళని మార్గదర్శకంగా తీసుకొని దాన్ని క్రాస్ చేసి ముందుకెళ్ళేలాగా వాళ్ళలో మనం గొప్ప కాయిన్ అవ్వాలా, స్టేబుల్ కాయిన్ కూడా. అందుకు సాయంత్రం 7-8 మందిలో చేద్దాం. రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ.